రే చూడరా. ఎవర్రా? పాలండి. స్వామి ఈరోజు ఒక 60 హ్యాండ్ బ్యాగులు 30 వాలెట్ వరకు క్రెడిట్ చూడు స్వామి. పాలన్నారు గేమ్ దొరికొచ్చారేంటి? కూర్చోండి. స్వాతి ఎవరు? నేనే. నీ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ? ఎందుకు? ఏం లేదు, మా వాడు నీ హ్యాండ్ బ్యాగ్ లేదో దాచుకున్నాడంట. మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారండి. రైట్, వాడిని తీసుకురంట్రా. వీడు నీ బ్యాగులో పెట్టిన వినాయకుడి విగ్రహం ఎక్కడ? మీరెవరో ఏంటో నాకు అసలు. నా పేరు దుర్గా ప్రసాద్. 40 మర్డర్లకు పైగా చేశాను. మర్డర్లు చేసే రోజుల్లో నన్నెవరూ పెద్ద పట్టించుకోలేదు. అంతా మానేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ కేసులని ఇప్పుడొచ్చి చుట్టుకున్నాయి. నా మీదున్న కేసులన్నీ ఎత్తేమని ఒక మినిస్టర్ని అడిగాను. నాకు డబ్బులేం అక్కర్లేదు, ఆ విగ్రహం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇవ్వమన్నాడు. అది వాడికి దొరికితే సీఎం అయిపోతాడని వాడి నమ్మకం. చిన్న కోరికే అనుకున్నాను, కానీ నిన్నే తెలిసింది ఆ విగ్రహం విలువ 10 కోట్లకు పైనే ఉంటుందని. 10 కోట్ల? సింపుల్గా తేల్చేద్దాం అనుకున్నాను, కానీ వీడు ఎంత దాకా తీసుకొచ్చాడు. సో చెప్పండి, ఆ విగ్రహం ఎక్కడుంది? మీరు చెప్తున్న నాకేం అర్థం అవ్వట్లేదు సార్. లాస్ట్ టైం అడుగుతున్నాను, ఆ విగ్రహం ఎక్కడుందో చెప్పండి. నిజంగా నాకు తెలియదు సార్. నిజం చెప్తారా చస్తారా? అన్నా చెప్పు. నేను చెప్పలేనన్నా, చూపిస్తా. నీకు తెలుసా? తెలీదు. మరి అక్కడ అలా చెప్పకపోతే మనం చంపేస్తాడు, అందుకే చిన్న అబద్ధం ఆడా. సూర్య, నువ్వు అబద్ధాలు కూడా చెప్తావా? సామాన్లు రెడీయా? దింపండి దింపండి.
పుత్తూరాజు గారు ఎక్కడ? చెప్పండి ఎవరు కట్టాలా ఎలా కట్టాలా కాలా చెయ్యా మెడ తోడ చెప్పండి కడిపిడుస్తాను ఊరుకోవయ్యా, కోడి లేదు గుడ్డు లేదు అప్పుడే ఆమ్లెట్ అంట. ఇంకా పార్టీని కొట్టనే లేదు అప్పుడే కట్లేంటే. అన్నా ఆ. మనం పార్టీని కొట్టడం వరకే కదా మన కాంట్రాక్ట్. సెల్లు కొంటే సిమ్ ఫ్రీ అన్నట్టు మనం కొట్టిన వాళ్ళకి మనమే ఫ్రీగా కట్లు కట్టించడం ఏంటా అని. అది కాదురా, సినిమాలు చూసేవాడు ఉన్నాడు కాబట్టే కదరా తీసేవాడు తీస్తాడు. అలాగే కొట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టే కొట్టేవాడు మనకు కాంట్రాక్ట్ ఇస్తాడు. మన క్లయింట్స్ కి గౌరవం ఇవ్వటం మన పాలసీరా. సిక్కలేవు కానీ వచ్చి సిత కొట్టండి. అయ్య బాబాయ్ సారీ సార్, గుద్ది సార్. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లారీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటండి సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్సర్ట్ చేశాను కదా. ఆ? అంటే లాగులోకి చొక్కా వేసారా? ఆ, నేను లాగులోకి చొక్కా వేయలేదే, ఆ లాగులోకి చొక్కా వేయలేదే, ఈ లాగులోకి చొక్కా వేయలేదే. మీ రేటు ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటదని. ఏంటేంటేంటేంటి ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఎదవలు అంటాడు. ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ యదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. తీసా అన్న, ఇప్పుడు హ్యాపీయే కదా. రేయ్ ఇది ఇప్పుడు తీసావురా, కానీ అప్పుడు ఎందుకు వేసావు? రేయ్ వేసేయండి రా. ఒక్కడిని కొడుతున్నామని ఫిక్స్ అవుతున్నప్పుడు వాడు ఫ్రెండ్ ఎవడో తెలుసుకోండి రా. ఎవరా నువ్వు? ఎవడి పేరు చెప్తే సునామీ ఆగిపోతుందో, ఎవడి పేరు చెప్తే భూమి బద్దలవుతుందో, ఎవడి పేరు చెప్తే పెత్తోడు పంచి డైలాగ్ ఇలా చచ్చిపోతారా జనం. రేయ్ పార్టీని పట్టుకోండి రా. అవుతార్ నా ఒంటి మీద చేయబడ్డాకే వాడి ఒంటి మీద చేయబడాలి. ఆశ దోశ అప్పుడు వడ ఫ్రీగా తన్నులు తినేద్దామని మా కాంట్రాక్ట్ ఇస్తేనే కొడతామమ్మా. నన్ను కొట్టరా. ఎక్కడ పోతారా ఇప్పుడు? రాండ్రా మీరు నేను తెలుసుకుందాం. కాళ్ళని కూడా కట్లు కట్టేస్తున్నా, నోరు మూసుకుని రా. రాజ్భోగి చూడాలి కదా. చూసాను. ఒకల రాణివి నీవే సొగసుగాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. మేడం నేను ఇక్కడ సంగీత కచేరీ చేయటం లేదు మేడం, కొత్త ట్యూన్ క్రియేట్ చేస్తున్నాను.
సాధన భంగం చేయడం న్యాయమా మేడం? ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను సాధన భంగం చేయడానికి రాలేదండి. నేను ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటా డౌట్? ఇది పిల్లని గ్రోవా లేక మృదంగం అని అడగడానికి వచ్చారా? నా డౌట్ అదే కాదండి. ఇందులో ఎంచక్క కర్ణాటక సంగీతం కూడా వాయించొచ్చా? ఒక కర్ణాటక ఏంటి, కెనడా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ప్యారిస్ అన్ని వాయించవచ్చు. గ్రేట్. ఫారిన్ రాగాల గురించి ఇంత బాగా చెప్తున్నారు, కానీ చేతిలో మాత్రం చీప్ గా ఈ లోకల్ ఐటమ్ ఏంటండి? ఏంటి నా డప్పు గురించి చీప్ గా మాట్లాడుతున్నారా? ఈ డప్పు లేని సంగీతం సందడి లేని పెళ్లి లాంటిది. ఆ రోజుల్లో పరమశివుడు డింగ్ 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 అని నాట్యం చేశాడు. ఈ ఫ్లూట్ సౌండ్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? No. మృదంగం విని నాట్యం చేశాడు అనుకున్నారా? No. క్లారినెట్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? No. టింగు టింగు విని నాట్యం చేశాడు అనుకున్నారా? No. ట్రియో ట్రియో అని నాట్యం చేశాడు అనుకున్నారా? No. హ, ఈ డప్పు సౌండ్ విని నాట్యం చేశాడు. మనిషి చచ్చిపోయేంత వరకు ఈ సంగీతాన్ని విని ఆనందించాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే సంగీతాన్ని విని ఆనందిస్తాడు. డౌటా? డౌట్ అయితే ఓపెన్ చేయి. నువ్వు ఇక్కడి నుంచి దూకి చచ్చిపో, నేను ఈ డప్పు వాయించి నిన్ను బతికించి మరి పైకి తీసుకొస్తా. ఈ డప్పు మనదిరో, ఈ సౌండ్ మనదిరో, ఈ డప్పు మనదిరో, ఈ సౌండ్ మనదిరో, డప్పు మనది, సౌండ్ మనది, డప్పు మనది. ఈ పాడె మనదిరో, ఈ బాడీ మనదిరో, ఈ పాడె మనది, బాడీ మనది, పాడె మనది, పాడె మనది, పాడె మనది. మరి నా డప్పు గురించి ఎందుకు చీప్ గా మాట్లాడావు? సారీ చెప్పు. సారీ సార్. ఈ రోజు మీరు రికార్డింగ్ కి వెళ్ళలేదా? ఏంటండి మీరు మాట్లాడేది? అక్కడ రికార్డింగ్ జరుగుతుంటే ఇక్కడ ఎలా ఉంటాను? ఈ రోజు శవాన్ని తీసుకెళ్లేసి రికార్డింగ్ చేయాలి, అందుకే సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. వర్క్ లో ఎంత సిన్సియారిటీ, మీరు సంగీతంలో దిట్ట. అయ్యో ఏంటండి ఇది? మీ బాడీని ఎక్కడ టచ్ చేసినా శంకరాభరణం సినిమాలో డొయ్యే డొయ్యే సౌండ్ వస్తుంది. ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసినా టారా అంటూ సంగీతం పాస్ అవుతుంది. ఆహా ఆహా. ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. వినా వెంకటేశం ననాథో ననాదక సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ డడ్డడా డడ్డడా అబ్బబ్బబ్బా. రే ఎవడ అక్కడ ఇక్కడ సిచ్యుయేషన్ జరగకుండా రీ రికార్డింగ్ వస్తావు నాకు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నేను ఎప్పుడు లేవాలో ఎవరితో లేచిపోవాలో నాకు బాగా తెలుసు. నేనింత తీయని సంగీతాన్ని వింటుంటే అది ఆఫ్ చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నేను కాబట్టి చేతులతో వదిలేసా. మరో తండ్రి ఉంటే నీ లైఫ్ ఆఫ్ చేసి ఉండేవాడు. అవ్వా పొద్దున్నే ఏ సుప్రభాతం వినాల్సింది పోయి ఈ చావు డప్పు అంటే ఏమన్నా బంగళా అనుకుంటున్నావా, బెరియల్ గ్రౌండ్ అనుకుంటున్నావా? ఓహో, అల్లం తినేవాడికి అమృతం టేస్ట్ ఎలా తెలుస్తుంది? చికెన్ బిర్యానీ తినిపించినా సద్దన్నం అనుకుంటాడు. అసలు ఈ డప్పులో దెబ్బకి ఎంత అర్థం ఉందో తెలుసా? అవును తల్లి, ఇదొక భగవద్గీత, దీనికి అర్థం పరమార్థం. అలా అనకు, కావాలంటే విను. చెప్పు. ఆ డండన పుట్టిన వారికి మరణం తప్పదు. ఏ డండన మరణించిన వారికి జన్మము తప్పదు. ఆ డండన పుట్టే వాళ్ళందరూ శాశ్వతమైతే ఏ డండడా ఈ భూమి మీద ఉండడానికి మనకు చోటేది. రేయ్, నీ ట్యూన్ కి సీతారామ శాస్త్రిలా లిరిక్ రాసి స్వర్ణలతలా సింగేస్తుందిరా నీ బీటు. ఏంటనుకున్నారా మన దెబ్బంటే? ఆ. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. వనిత, ఈరోజు పోలీస్ ప్రొడక్షన్ తో మందు కొడుతున్నాం. 2 లార్జ్ అన్నావు కదా, హెవీ లార్జ్ వేసేస్తాను. సరే గాని ఈ మందుకి మంచిగా జీడిపప్పు ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు, అదిరిపోద్ది కదా. ఇదేంటి పప్పు అడితే చెప్పొచ్చింది. ఏమా నువ్వు పోలీసో పోకిరిదానివా? ఓయ్, పోలీసో పాలు పోకిరియో పాలు కలిసి చేసిన రాసిన లాఠీని నేను. ఏ నాన్సెన్స్ అది? బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఇలా గొడవ చేస్తారేమిటి? ఓయ్, నోరు తెరిచావో కాళ్ళు చేతులు కట్టేసి కంకర రోడ్ల దేకిస్తాను. ఏమే బుద్ధి లేదు నీకు? కడుపుతో ఉన్న అమ్మాయి ఉండే ఇంట్లో మందు కొట్టకూడదు, సిగరెట్ తాకూడదు తెలియదా నీకు? మగాళ్ళే లేరా ఇంట్లో? ఏడ్చినట్టుంది, నాకు మాత్రం ఏం తెలుసు. మిమ్మల్ని పిలుస్తున్నారు.
వస్తున్నాను. రావయ్యా రావయ్యా రాయా రాయా రారా. మీరు వీళ్ళందరినీ లూసుగా వదిలేయడం వల్ల వీళ్ళకి టైట్ అయిపోయి ఇంటిని క్లబ్ గా మార్చేశారు. అయ్యో వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరమ్మా. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఏంటయ్యా ట్రై చేసేది? ఇలాంటి వాళ్ళని పెళ్ళాన్ని కూడా చూడకుండా వారం రోజులు రూమ్ లో పడేసి మోకాళ్ళు పగలు కొట్టి బెండ్ తీసి టవ్వ టంగు మరిపించి ఉండాల్సింది. ఏంటయ్యా రైట్? ఇదిగో ఈ సీతాకాక చిలక ఎవరయ్యా? దీనికి ఇల్లు గిల్లు లేదా? ఇది నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడే. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇది ఇక్కడే ఉంటుంది. షీఈ్ మై. అదే నా సంగతి. దీన్ని నువ్వు ఉంచుకున్నావా? అయ్యో నో. చూసే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది కదయ్యా. దీన్ని ఉంచుకోవడం ఎవరి వల్ల కాదమ్మా. చాలా మంది ట్రై చేశారు. 3 సార్లు డైవోర్స్ అయ్యి. సరే ఈ దరిద్ర సంగతి వదిలే. అదిగో అక్కడ ఉన్నాడే వాడవడు. చూడమ్మా, వాడు వీడు అంటే మర్యాద ఉండదు. రారా ఇటు. ఏంటి ట్యూబ్ నొక్కితే బయటకు వచ్చిన పేస్ట్ లాగా ఉన్నావు. ఈ పీసీ రాదేనా బోరింగ్ పాప. రా మీరేంటండి ఇక్కడే కూర్చున్నారు? ముందు నర్సుని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి. అది మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళండి. పొగగా ఉంది కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. లుక్కులు ఇచ్చింది చాలు. ఇక్కడ పొగ ఎక్కువగా ఉంది, లోపలికి వెళ్దాం. మినీ బ్యాండేజ్ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా జోలి కాకు. ఇక మీదట మీ ఇద్దరిని ఇంట్లో చూసానో ఉంటుంది. అమ్మయ్యా పీడ విరగడైంది. సో సార్ నా పని ముప్పాతికి బాగా అయిపోయింది. మీరు పర్మిషన్ ఇస్తే రాజమండ్రిలో 4 రోజులు ఆన్ డ్యూటీలో నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉందండి. పీసీకేవి, మీరు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్. ఇలా 4 రోజులు కాదు 4 వారాలు పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డ్యూటీకి మించి ఎంతో హెల్ప్ చేశారు, అందుకు చాలా చాలా థ్యాంక్స్. వస్తాను సార్. టవ్ అంటే ఏంటో ఒక్కడికే ఎన్ని బీర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాకా హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేము. ఎవరు మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి మా ఫ్లాట్కి వెళ్దాం. మిల్లగరా పగులతో 90 రూపాయలు ఒక బీర్. తప్పుకోరా. కూర్చో. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్అప్ అంటాడేంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా. వర్క్ లో టైడ్ అయిపోతుంది కదా. ఓ హెచ్చరిక. కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గేలు ట్రాప్ చేయడం ఏంట్రా? కాదురా, గేలు పిలిస్తే గెంతుకుంటూ వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయిలా ఉందిరా. ఆడేడు ఒకటేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి రెస్పెక్టా? ముగ్గురు ఒకే చోట. హాయ్ గైస్, కమన్ గే. ఇంతమంది అరువు తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే. అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం. కమన్ రే. ఇప్పుడు ఏం చేద్దాం? మాటలేవు అంటే మాట్లాడుకోవడం లేవు. అయితే జంపు. బాబు నీకు కబోర్డ్ లో దాక్కుంటా. ఈ కబోర్డ్ లో ఉన్నారేంట్రా? అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా. నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా. కరెంటు పోదేంటి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, నా ఒంట్లో కన్వర్టర్ ఉంది, ఇంకా కరెంట్ ఎందుకు రాజా? అంటూ ఒళ్ళంతా పాకే ఫీలింగ్ ఏరా. ఒక్క నిమిషం ఉండు బావా. ఇప్పుడు కొట్టు బావా. కొట్టాలా? కొట్టు బావా. ఒక్కసారి, ఇంకొక్కసారి. వాట్ జబర్దస్త్ ప్యాక్ బ్యాక్. రాజా రాజా తన్ను రాజా. ఏమన్నా పింక్? అయ్యో పింక్. పింకీ పింకీ పాంకీ. నీ అయ్యే డాంకీ. కావాలంటే మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను, కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను. నీకు నేను మ్యాచ్ కావాలేను. అవునా? మ్యాచ్ కాలేవా? ఏ నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆట ఇక్కడికి వస్తే చాలు, చూసేవాడికి అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఏ ధనరాజ్, నేను కింద నుంచి వస్తాను. ఒక్క ముద్దు. వద్దు ముద్దు. వద్దు
నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో, వదిలేస్తా. లిప్స్టిక్ పెట్టించుకుంటూ వదిలేస్తావు. పెట్టు. ఏంటిది? నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు, లిప్పుతో. అమ్మ, కరెంట్ పోయింది. ఇదేదో స్టోర్ రూమ్ లో ఉంది. రే వేణు, ఇలారా. టైం బాగుండి బతికిపోయాం. ఇలాగోలా తప్పించుకున్నాము. ఇంకెప్పుడు జీవితంలో మందు కక్కుర్తి పడదురా. హాయ్, ఐమ్ దీపికా పడుకోని. హలో, ఐమ్ కళ్యాణ్ నుంచునే. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే ఒప్పుకుంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. తర్వాత ఏముంది? మళ్ళీ ఐ లవ్ యూ. సారీ, నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదు. పోనీ మీరెవరినైనా ప్రేమించారా? లేదే. అలాంటప్పుడు నన్ను ప్రేమించొచ్చుగా. అడిగి స్నేహం చేయమనొచ్చు కానీ అడుక్కుని ప్రేమించమనకూడదు. అర్థమైందా? సారీ. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. ఎస్, యూర్ రైట్. నో, ఈజ్ రాంగ్. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొందడే అంటూ బోల్డ్ అని డేలు. వీటన్నిటికీ డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేది. ఇప్పుడు నిల్లులోకి వచ్చేసింది. 1 minute బాస్. బంగారం, ధనరాజ్, ఈ రోజు ఎయిడ్స్ డే అంట కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఏస్తే కూడా గిఫ్ట్ ఇస్తారా బంగారం? ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ బంగారం, నీకే గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ కొనిస్తా బంగారం. ఎక్కడున్నావు ధనా? జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రీనా సినిమా చూసి బన్నీలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తాయి. ఏమయ్యా, మీ వాడు మిల్లు చూసుకుంటున్నాడని చెప్పావు. అడు చూడు ఎలా ఆడుకుంటున్నాడు. మీరు ఆడండి రా. ఏంటి ఎరా మిల్లు మూసేసి వచ్చావా? లేదు, గుమాస్తున్నాడు. మిల్లు వదిలేసి ఇక్కడేంట్రా కబడ్డీ కబడ్డీ అంటావు? ఇప్పటి వరకు అక్కడే ఉన్నా నాన్న. ఎప్పుడురా నీకు బాధ్యత తెలిసేది? పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి 3 పిల్లలు కనేవాడు. ఎప్పుడు చూడు కబడ్డీ కబడ్డీ అంటావు. ఏదో చావు. సోది కొట్టకుండా ఆడండి రా. ఏమయ్యా, ఆడితే ఆడాడు గానీ అడ్డమైన వాళ్ళతో ఆడుతున్నాడయ్యా. ఎలాంటి కొడుకును కన్నావయ్యా నువ్వు? వాళ్ళేంటి మనమేంటి? ఊరుకోవా, నీ కొడుకు ఆ మంగతో తిరుగుతుండి ఎన్నిసార్లు నువ్వు తిట్టావు? ఒకసారైనా నీ మాట విన్నాడా? ఏదో చెప్పొచ్చు. కబడ్డీ 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 కబడ్డీ. వచ్చాడు రా వసూలు రాజా గారు. ఎరా ఈ రోజు లేటేనా? మొండి బాకీరా, వసూలు చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అట్నుంచి ఇంటికి వెళ్ళాల్సిందిరా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం మీద శ్రద్ధ, ఆటలో కూడా ఉండాలి. రే, మీ నాన్న మీద ఉన్న కోపం వాడిపోయిన ఎందుకు చూపిస్తావు? రే, నువ్వు చొక్కా అయిపోయినారా? రే సూరిగా, నువ్వు బయటికి వెళ్ళరా. జర్రా. బాబు, నేను మీతో ఆడొచ్చా? ఎందుకు సార్ ఈ వయసులో తగలరాని చోటు తగిలితే? పోనీ ఆ పిల్లలతో ఆడుకుంటారా? ఒరేయ్, సార్ మనోడే ఆడిపించుకోండి రా. నేను చెప్పాను, మీరు వెళ్ళి ఆడుకోండి సార్. ఏట్రా ఇప్పుడు వచ్చారన్నా? అంత మాత్రం దానికి ఆశపడుతూ చెప్పాలరా? అది కాదన్నా, మనం నోడించడానికి వాళ్ళ టీంలో పోలీస్ టీం వాళ్ళని చేర్చుకున్నారట. అమ్మడి అబ్బా, ఈ మ్యాచ్ కూడా దొబ్బిందనమాట. ఆడి ఓడడం కన్నా ఆడకపోవడం మంచిదిరా. మన ఊరికొచ్చి మన మీద గెలిచేదేవట్రా, చూద్దాం. ఏమండి, ఏడే ఇంకా చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా.
ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడెట్టుకు దిగేందుకు కింద కాలింగ్ మేళ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా 2 దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాలి పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవో పిలిచావా? పిలిచారా అండి? అబే ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేంటిది? నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా. మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమండి, ఈ దెబ్బలు ఎలా తగిలినాయో నిజంగా చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి? దేవుడు గుడి ముందు నుంచి దేవుడు నన్ను తలగా చూడాలని ప్రార్థన చేస్తుంటే వెనకాల నుంచి ఆటో వచ్చి గుద్దేశాడు. వీడి వాలకం చూస్తుంటే అమ్మాయి ఎవడో మనిషే గుద్దినట్టుంది, బాగా గుద్దినట్టుంది. మనిషే గుద్దాడు కానీ వాడు ఆటోలో ఉన్నాడు. ఒరే తమ్ముడు, నువ్వైనా చెప్పరా ఈయనకి దెబ్బలు ఎలా తగిలినాయో? ఏముంది, రోడ్ మీద ఆయన కొడుకు కనపడితే పలకరించాడు. నాకు తెలియకుండా ఈయనకు ఇంకొక కొడుకు కాదు, ఇంకో బొగ్గాడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఎప్పుడో వదిలేసిన బాబుని అన్నాడు. వాడేమో ఈయన కాళ్ళు పట్టేసుకుని గిరాగిరా తెప్పి నేలకేసి నాకు తెలియకుండా మీకు సీక్రెట్ గా కొడుకు. అబద్ధం, వాడి మాటలు నమ్మకో. పెళ్ళైన నాలుగు మీ గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ తెలిసింది. అది కాదే, పోరా బోకు. నీకు కూడా బోక. ఒడియాలంటే నువ్వే పెట్టాలి, ఊరిపోతుంది. చూస్తానే. ఇవి మీకోసం కాదు. అవునులే, ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును, ఇంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా, ఇది దాని సెటప్ అంటే.
అబ్బా గల్లీల పొంటి సెట్టింగ్ల గురించి ఫిట్టింగ్ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్నా ఇలాగ అన్నా వదిలికి ఇస్తా. తీసుకుపోయి జడలు ఇంకొకసారి ఈ గల్లీల కళ్ళ పడ్డా అంటే ముగ్గురు ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో బా నువ్వేంది అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్నావు, పరాజకాలు ఆడుతున్నావు. ఒడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు, అలా అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్ ఎందుకు? నువ్వు సెటప్ చేయి, నేను రెడీ అయి వస్తా. ఇంకెంతసేపు తల్లి? వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా. అరే పెద్దోడు వచ్చినోడా, ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నావు? అరే కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నావు? నీకోసము ఏలటికెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? 1,00,000 రూపాయలు బిడ్డ. ఆటో నీకు ఇస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరో ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? నేను ఇస్తాను. మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పినిస్తుంది. దమయంతి పిన్న? మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? బాబాయ్ తల్లి అమ్మా అటు ఇటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ. అరే కిరాయి 225 రూపాయలు, 225 రూపాయలు. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా. ఓహో అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. వాము మీ కాలు ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో, మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై పుండ్రి. దమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి? ఎవడు గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేసు రాలేసి వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు లేదు సైతాన్ గాడు. చిత్తు మా అక్కని ఆ నరుటి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద, శబ్దం చేయకు. కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులో. చిత్తు మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆఫ్ చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజ్కి వచ్చేట్టు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజ్కి వచ్చేసానా? ఓరి దేవుడా! ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోవాలి. చిత్తు మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది? మూడు మీద ఇంట్రెస్ట్ లేక కరెంట్ లేదని లోపల ఉక్కగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క 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 అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవాలి. నువ్వు ఏం పీకుంటావో బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి.
అక్క ఇప్పుడు మాతో వస్తావా రావా ఎలా అడిగా నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క వస్తాము. ప్రణామములు. బాయ్. ఎంత ధైర్యం నీకు? మా ఊరు అమ్మాయి మీద చేయి వేస్తావా? చేయి వేయడమే కదరా, అదే అదే. ఎందుకు పనికిరాని ఉన్నారు ఎవర్రా మీరు? మా ఊరు వచ్చి మమ్మల్ని ఎవరిని అడుగుతావా? నువ్వు మా ఊరు వచ్చినా ఇలాగే అడుగుతాం. తెలియనప్పుడు ఏం చేస్తావు? వీడితో మాట్లాడినా పట్టుబడతా. ఎవడరా నువ్వు? నిక్కర దొరుకుని దున్నపోతులా ఉన్నావు, పిల్లలతో ఆడుతున్నావు, దడుచుకోరాళ్ళు. మాయా ఎవడరాడు ఈ గాడిదికి మామయ్య? నువ్వే మాయా? నేను మాయా రావుణ్ణి. రావుడా? నీ చెల్లెలు కొడుకు రావుండు మాయా. నువ్వట్రా? చిన్నప్పుడు చూసా గుర్తుపట్టలేకపోయా. అమ్మాయి ఎట్రా ఎట్రా. సరిగ్గా ఏంటన్నా ఈ బండవుని గుర్తుపట్టావా? నువ్వు గుర్తుపట్టాలనే చిన్నప్పుడు మన స్కూల్ యూనిఫామ్ వేసుకొచ్చాను. గుర్తుపట్టావా? రావుడమ్మా, అత్త కొడుకు బాబా. వీడేంట్రా అక్కని చూసి తెగ మెలకెళ్ళి తిరిగిపోతున్నాడు. నాకు ఏదో అనుమానంగా ఉంది. అక్క మాయా నేను ఉండగా రాదొక్కతే కదా, తర్వాత ఎంతమంది పుట్టారా? ఈ వయసులో నువ్వు నిక్కర దొరుకున్న తేలిక కాదురా పిల్లలు కంటమంటేను. వాళ్ళంతా ఈ ఈదులో పిల్లలు. అక్క అక్క అంటూ దాని పక్కన తిరుగుతారు. ఇంటికి వెళ్దాం రా. చాలా సంవత్సరాలైంది. చెప్పండి రా, చెప్పండి. ఎలా మేము తింటున్నారా కాయలు? చెప్పకపోతే వారం రోజుల దాకా కొడతా. చెప్పండి. నీకు ఛాన్స్ ఇక రాదురా. నువ్వు ఇలాగే కొడుతుంటే గంటలో మేము చచ్చిపోతాం. చచ్చినా పర్వాలేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏమైంది? చూడన్నా దొంగతనంగా కాయలు దింపారు. ఒరే హనుమంతు అన్న ఆ కర్ర ఎలాగెవరా? ఇదిగో అన్న. నీ జీతం ఎంతరా? ఏముందన్నా ఏడాదికి 20 బస్తాలన్నా. ఈ ఏడాది నుంచి 25 బస్తాలు తీసుకోరా. అయితే వీళ్ళని ఏ కీలు కా కీలు ఇరిచేస్తానన్నా. ఇందాక నీ జీతం ఎంత అని చెప్పాను రా? 25 బస్తాలన్నా. అయితే 30 బస్తాలు తీసుకో. అయితే ఇలా కళ్ళని బీకేసి ముంజకాయలక తినేస్తానన్నా. 35 బస్తాలు తీసుకో. అయితే వీళ్ళని ఏకంగా చంపేసి గోతిలో పూడ్చేసి జైలుకి వెళ్తానన్నా. వెళ్ళేటప్పుడు 50 బస్తాలు తీసుకెళ్ళిపోరా. ఇంకో దబ్బు నా మీద పడిందనుకో మా అక్కతో చెప్పేస్తా. అక్క అట్టిపండు తొక్క డొక్క సీరత్తని ఏతావా? అక్క అంటే ఎవరనుకున్నావు? మా రాధక్క. రాధా? అవును, మా అక్క పంపిస్తేనే నీ దగ్గరకు వచ్చాం. మిమ్మల్ని మా రాధ పంపించిందా? మా బావగారు తోటలోంచి కొబ్బరి ముట్టలు తీసుకురామంటేనే వచ్చాం. అక్కడ హనుమంతు గారు కొడతాడంటే ఆ తోటలో ఆ మాత్రం హక్కు నాకు లేదా అంది. ఏంటి హక్కు ఉందని చెప్పిందా? మీరు ఈ విషయం హనుమంతుకి చెప్పలేదా? చెప్పామండి, చెప్పినా వాడు కట్టేసి కొడుతున్నాడండి. ఒరే హనుమంతు, ఈ తోట ఎవరిదరా? అందే అన్న, తమరిది. మరి నువ్వెందుకు కొట్టావురా? దొంగతనం చేశారని. దొంగతనం కాదురా, హక్కది. వీళ్ళు మొఖాలు చూస్తుంటే నీకు దొంగల్లా కనిపిస్తున్నారా? రే చిన్నపిల్లల దేవుళ్ళతో సమానం, వాళ్ళని కొట్టకూడదని తెలియదురా నీకు? ఇందాక నీ జీతం ఎంత పెంచాను రా? అందులో 40 తీసేస్తే ఎంతరా? 5 అన్న. 5 గాయం చేసుకో. ఏంట్రా నువ్వేనా పెద్ద జాకీ చాన్ అనుకుంటున్నావా, లేక బూస్లీ పెద్ద అనుకుంటున్నావా? ఈ అదవాని ఏంట్రా రాధక పేరు చెప్పావేంటి? వాడు మొట్టమొదటిసారి రాధకని చూసినప్పుడే వాడు మొహంలో బల్బు వెలిగింది. చాలా ఇష్టపడుతున్నట్టు ఉన్నాడు. అందుకే చిన్న ట్రాప్ వేశాను, పడ్డాడు. రే నన్ను క్షమించండి రా, తప్పు అయిపోయింది. అని గట్టిగా కొట్టేశాను. రే ఈ విషయం మీ అక్కతో చెప్పకండమ్మా. రే రాధ మీకు బాగా క్లోజా? అంత క్లోజ్. ఆహా నాకు మీరున్నారా, ఇంకెవరు లక్కలేదు. ఒరే మీ రాధక్క నుంచి ఏం అవసరమైనా సరే నువ్వు వచ్చి నన్ను అడుగు, నేను ఇస్తా. సరే బావా. బావా రాధ మా కక్కైతే నువ్వు నాకు బావే కదా. అమ్మదే బావా అమ్మదే బావా అమ్మదే బావా. ఆయన గారి సూర్యప్రకాష్ గారి బావ. మనం వస్తున్నామని తెలిసి ఎవడో నీళ్లు పోసాడు. వేద్దావా? హలో సార్. నన్నా? ఏంటమ్మా
మీరు అమెరికా వ్యాపారవేత్త అబ్రహమే కదూ? లండన్ ఎయిర్పోర్ట్లో మీరు, నేను, మీ ఫ్రెండ్స్ బిల్ గేట్స్, అనిల్ అంబానీ అందరం గంటలు గంటలు మాట్లాడుకున్నాం, గుర్తులేదా? ఆపు, దేనికైనా ఓ లిమిట్ ఉండాలి. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. ఇలాగే కాసేపు ముందు మా ఆవిడ దగ్గర కోతలు కోసి ఓతలు పెట్టించుకోకుండా తప్పించుకుని బయటపడ్డాను. ఈ తోకలేని కోత దగ్గర కుప్పిగంత లేకు. నీకేం కావాలో డైరెక్ట్ గా అడిగి చెప్తాను. సారీ సార్, మేము ఇక్కడికి వచ్చింది మీ బావమరిది సూర్యప్రకాష్ గారిని కలుద్దామని. ఆ విషయం చెప్పొచ్చు కదా, అది వదిలేసి అమెరికా అంబానీ బిర్యానీ అంటూ నసుకుతావేంటే? లేదు సార్, ఆయనకి మీరంటే విపరీతమైన గౌరవం అంట కదా. మీరు నించోమంటే నించుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, దూకమన్నా దూకేస్తారంటగా. చూడమ్మాయి, చెప్పిందే చెప్తూ నువ్వు అక్కడక్కడే తిరుగుతున్నావేంటి? నీకేం కావాలి? నువ్వెవరో ముందు ఆ విషయం చెప్పు. నేనా? చెప్తా. నేను పెద్ద కోటీశ్వర. ఏం లేదు, మీ బావమరిదిని ఇంట్రడ్యూస్ చేస్తే ఆయనతో కలిసి ఏదో బిజినెస్ చేద్దామని. అయ్యో, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. దానికంటే ముందు నాకు హెల్ప్ సుష్మా. ఏ ఓ 20 తీవే. 20 దీనికి కోట్లు ఉన్నాయా, కోటిలో షాపులు ఉన్నాయా? ఆ విషయం మనకెందుకులే. సరే, నేను వెళ్ళి అడుగొచ్చి మీ అందరిని తీసుకువెళ్తాను. తర్వాత ఇంకో విషయం, నేను లోన్కు వెళ్ళాక అయ్యో అమ్మో అమ్మో ఇలాంటి సౌండ్లన్నీ వినపడతాయి. అది నేనేనని మీరు నమ్మకూడదు. మిమిక్రీ నేర్చుకుంటున్నాడు కాబట్టి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు చెక్మ చెవులు మూసుకోవాలి. ఏమవుతుంది ఏంటి అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయకూడదు. ఓకే? ఓకే ఓకే. ఎంత మేనేజ్ చేయాల్సి వస్తుందో. రండి రండి రండి, మీ రాక కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు వస్తే చాలా సరదాగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ బాహుమర్ది. ఫోనా? yes sir, ఈవినింగ్ 6 o'clock. బాయ్. ఏంటి సంగతి? నేనేం ఊరికే రాలేదు, 4 అమ్మాయిలు తీసుకొచ్చాను. చూడగానే నీకు నచ్చుతారు. బాగా రిచ్ గర్ల్స్. వాట్? ఇంట్లో ఊరికే తిని కూర్చోకుండా ఇన్కమ్ ఉంటుందని ఇలాంటి పనులు చేస్తున్నావా? ఐ అప్రిషియేట్ దట్. నా ముఖం చూస్తే నీకు ఎలా ఉంది? అమ్మాయిల పోకర్లా కనిపిస్తున్నాను నేను? ఇప్పుడు నీకేం కావాలి? నాకు కావాల్సింది మర్యాద. ఏంటి మర్యాద? ఆ అమ్మాయిల దగ్గర నా బావమరిది నేనేం చెప్పినా వింటానని చెప్పాను. ఇప్పుడు నువ్వు వినలేదంటే నా పరువు ఏమవుతుందో తెలుసా నీకు? బయటికి పోరా. అంత మర్యాదగా చెప్పాక వెళ్ళకుండా ఉంటానా? తైలు ఏమైనా ఉంటే మొఖాన్ని కొట్టు. ఇంతేనా? ప్రసాద్, బండి స్టార్ట్ అయింది. నువ్వు బండి తీసుకొని నేను ఆనందం తీసుకొస్తా. ఎవడవాడు మనుషులు దక్కించేవాడు? రాయుడు గారి బండి కదా ఇదా? చిచి, ఈ పులి పాండ్ అంటే పెద్దవాళ్ళకే భయం, పిల్లలకు కాదు. అయ్యా తమరు పంచి జారిపోయి అది చూసి పిల్ల భయపడింది. పంచ ఊడిపోతుంటే చూస్తూ ఏం చేస్తున్నారా? గుడ్లు పీకేస్తాను. లోపలికి వెళ్ళి ఒక్క సామాన్ కూడా వదలకుండా అన్ని బయటపడేయండి. ముగ్గు గిన్నె కూడా వదలడానికి లేదు. వెళ్ళండి. అయ్యా కాలు. ఎవరు మీరంతా? ఎవరు? పులిపండు, నాకొచ్చే టైం ఇవ్వకూడదా? నేను డబ్బుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాం, కావాల్సినంత టైం కూడా ఇచ్చాం. ఇప్పుడు మేమేం చేయలేం. కళ్ళు అప్పగించి చూస్తూ ఉండు. లేవయ్యా. ఏంట్రా నువ్వు అడుగున్నానా? ఎత్తి బయట పారాయండి. ఎత్తండి. ఏంట్రా డెడ్ బాడీలు కూడా బయటకు వస్తున్నాయి? అయ్యా పులిపండు గారు, ఆయన ఇంటికి వచ్చి చుట్టమండి. చుట్టాలైనా సరే, చుట్ట పీకులైనా సరే, ఇంట్లో ఏ ఒక్క వస్తువు ఉండడానికి లేదు. చెప్పాను కదా ఎన్నిసార్లు. రేయ్, ఆ చూడరా, నాన్న ఎత్తుకుపోతున్నా. రేయ్ రేయ్,
వచ్చినాడు ఈయనకృష్ణ కొట్రా. వీళ్ళెవర్రా బాబు కొత్తగా ఉన్నారు. లాభం లేదు, నేనే రంగంలో దిగాలి. ఏంట్రా ఓడినా? మా అబ్బా 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 నువ్వు కొట్టాలి ఆడు తినాలి. మీ ముగ్గురు కలిసి నన్ను ఇలా చిత్త కొట్టడం ఏమన్నా భావ్యంగా ఉందా చెప్పండి. ఇక్కడ నా పాత్రలు తెలియకుండా మాట్లాడుతున్నాడు. పసి చేతులు ఎరగతీయకండిరా. పసి చేతులా? స్వామి వినాయక, ఈరోజు నా పుట్టినరోజు. కేక్ కూడా కట్ చేయకుండా నిన్ను చూడడానికి ఎందుకు వచ్చానో తెలుసా? సకల విఘ్నాలు తీర్చేవాడు వినాయక స్వామిని నమ్మి వచ్చాను. ఈ రోజు నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏ విఘ్నాలు, ఏ ఆటంకాలు ఎదురు కాకుండా నువ్వే నాకు తోడుగా ఉండి కాపాడాలి. ఇది నా ఆర్డర్. తప్పితే టెన్షన్ అయిపోతాను. ఏంటి గుడి కనపడటం లేదు? అంత ఆశ్చర్యంగా ఉంది. ఓ, ఇటువైపు ఉందా? ఓపెనింగే రివర్స్. రేయా ఎవరా? ఎక్స్క్యూస్ మీ ప్లీజ్, నన్ను సెంటర్ లో డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయాలా? నడిచిపోయేవాడిని డ్రాప్ చేయమంటావేంట్రా? నేను కారులో పోతున్నానా? నా వరకు మీరే కారు, అది కూడా కాస్ట్లీ కారు. ప్లీజ్ హెల్ప్ చేస్తారా? ఏంట్రా నీ మొహం అంతా రక్తం కారుతోంది? డైలీ మందు పడదాం పడిపోదాం, అది వదిలే. నన్ను సెంటర్ లో డ్రాప్ చేస్తా. నాకు చాలా పని ఉంది, వేరే వాళ్ళని చూసుకో. అలా అంటానికి లేదు. ఏంట్రా బెదిరిస్తున్నా? అలా అంటానికి లేదని ఆ ట్రెండ్ లో చెప్పాను. ఓహో, మందులో ట్రెండ్ మారిందా? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఆ సెంటర్ దాటే కదా వెళ్ళేది, అక్కడికి వెళ్ళగానే దిగిపోతాను. నేను కారణాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఊపడాలి ఏంటారు? మంది ఎంత కొట్టావు నీకు? ఓ అన్న, నీకు బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. నీకు కూడా తెలిసిపోయిందారా? మీ వల్ల నన్ను కూడా తాగిపోతా అనుకుంటున్నారా? అంటే అనేది ఎక్కడికి వెళ్తారు? తాగడానికే కదా. స్వామి వినాయక, నిన్ను తోడుగా ఉండమంటే ఈ తాగుబోతుని తోడుగా పంపించావేంటయ్యా? ఇది నీకు న్యాయమా, ధర్మమా? లారీ ఈ కారు వదిలేసి లారీ పోలా? ఏరా పట్ట పగలు మందు కొట్టేసి వచ్చే పోయే ఆడాలని గుద్దుతున్నావా? నేను గుద్దలేదమ్మా. అంటే నేనే వచ్చి నిన్ను గుద్దానా? వాడెవడో నాకు తగులుకొని నిన్ను గుద్దించి వాడు వెళ్ళిపోయాడు. గుద్దించింది వాడే అయినా గుద్దింది నువ్వే కదరా? ఎరా పోలీసుల దగ్గర బెంద వేషాలేస్తావా? పోలీసా? ఇదొకటి ఉందా? నేను గుద్దలేదు మేడం. కొడక, ఇప్పుడు చూడరా పోలీస్ దెబ్బా. ఎందుకు ఇతను కొడుతున్నారు? కొట్టకుండా ఆడ పోలీసునే గుద్దితే ఈ పోరమోకిని చంకనెక్కించుకోవాలా? ఓ, మీరు పోలీసా? సరే మేడం, మీరెంత కుమ్మినా ఇక్కడే కుమ్ముదులేయండి. అరెస్ట్ మాత్రం చేయొద్దు, మా హాస్టల్ పరుగు పోతుంది. హాస్టలా? అవును మేడం, ఈయన మా హాస్టల్ వార్డెను. వార్డెన్గా ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాడా? సరే, నీ అడ్రస్ ఇచ్చెళ్ళు. నాకు కోపం వచ్చినప్పుడల్లా వీడిని పిలుస్తాను, తీసుకొచ్చి అప్పగించు. తప్పకుండా. ఇదిగోండి మేడం. కోపం వచ్చినప్పుడల్లా పిలుస్తూ ఉంటారా? అవునరా, మోహన్ చూడు. భవాని, చాలా థ్యాంక్స్. కష్టకాలంలో దేవుడిలా వచ్చి కాపాడావు కదయ్యా, లేకపోతే నా బతుకు. ఏంట్రా వార్డెన్ నడు రోడ్లో నిలబెట్టి రౌండ్ అప్ చేశారా? ఇక్కడ ఏం జరగలేదురా, నువ్వు నోరుమోయి. మీరుండండి, మీ బ్యాక్ రౌండ్ ఏంటో వీళ్ళందరికీ తెలియాలి. ఏ రౌండ్ గురించి చెప్పక్కర్లేదురా, నువ్వు నోరుమోయి.
మీ అంతు చుట్టానికి మా వార్డెన్ హాస్టల్లో రౌడీకి ఫుడ్ పెట్టి పోషిస్తున్నాడు. ఫుడ్ పెట్టి పోషిస్తున్నాడా? అవును. వాడేదో వాగుతున్నాడు, అవన్నీ పట్టించుకోకండి. ఈ రోజు నా పుట్టినరోజు అయ్యా, నన్ను వదిలేని వెళ్ళిపోతాను. ఇవాళ నీ పుట్టినరోజా? అయితే కేక్ కట్ చేయాల్సిందే. కేక్ బదులు ఏం కట్ చేస్తున్నావు? స్వామి వినాయక, ఇలాంటి స్కెచ్ చేసావా? నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ అలగల పెళ్లి చేసారా బాబు? ఏంట్రా పెళ్లి చేసేది? నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి మగాన్ని ప్రేమిస్తావా? మగాడా? నువ్వు నన్ను చూస్తున్నావు, వాడు తిడుతున్నాడు రా. ఓకేరా రే, ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు, నువ్వు.